ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏంటంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో నిజామాబాద్ కరీంనగర్లో నిన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని సభలు పెట్టిండు. ఆ సభలలో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రధాన అంశం ఏంటంటే బీజేపీ మీద విమర్శలు. బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద విమర్శలు. ఏం విమర్శలు చేస్తున్నాడు? కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకేనా అమెరికా నుంచి ప్రభాకర్ రావుని శ్రావణ్ రావుని ఇండియాకి ఎందుకు రప్పించట్లేదు అని. ఇక్కడనేమో బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్క అని చెప్పేసి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం చేసి సీఎం అసమర్థతను బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కేసును రేవంత్ వదిలిపెట్టినా మేము వదిలిపెట్టామని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద విమర్శలు చేస్తున్నది, బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నది. కానీ వాస్తవానికి ప్రభాకర్ రావుని ఇంకొక శ్రావణ్ రావుని ఇద్దరిని అమెరికా నుంచి ఇప్పుడు బీజేపీ రప్పించవచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ కేంద్రానికి లేఖ రాసి వాళ్ళని రప్పించండి అని చెప్పేసి రప్పించవచ్చు ఇద్దరు కలిసి. కానీ వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు? వీళ్ళు రప్పిస్తారు, వాళ్ళని ఖచ్చితంగా రప్పిస్తారు. కాకపోతే ఏంటంటే ఒక సమయం ఉంటుంది, కరెక్ట్ సమయంలో రప్పిస్తారు, కరెక్ట్ సమయంలో రప్పించి కరెక్ట్ టైంలో లోపలేస్తారు. ఇది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అనేది లేవదు. అపోజిట్ ఎవరు మనకు ఇప్పుడు గ్రామాలలో కానీ సిటీలలో కానీ ఇప్పుడు కొంచెం బీజేపీని జనాలు నమ్ముతున్నారు, బీఆర్ఎస్ని అస్సలు నమ్మట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించింది, ఏం చేయలేదు అనే కాన్సెప్ట్లో జనాలు ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేట్ బీజేపీ వైపు చూస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యి కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ మీద విమర్శలు చేస్తున్నది. బీజేపీ ఏం చేస్తున్నది? బీఆర్ఎస్కి అయితే ఎవరు జనాలు నమ్మట్లేరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పథకాలు అయితే కరెక్ట్గా అమలు చేస్తలేదు, 6 గ్యారెంటీలు ఇవి అమలు చేస్తలేదు, ఆల్టర్నేట్గా మనం ఫైట్ చేస్తే మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ రెండు హోరాహోరీగా యుద్ధం చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 2029లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు హోరాహోరీగా యుద్ధం చేస్తాయి. ఈ రెండు హోరాహోరీ అంటే దున్నపోతులు కొట్లాడుకుంటే మధ్యలో దూడె వచ్చింది అన్నట్టు కేసీఆర్ పరిస్థితి అట్లా అయిపోతుంది. నిజంగా కేసీఆర్ ఈస్ట్ మెన్ కలర్ అంటే అదే మోసగాళ్ళకు మోసగాడు అన్నట్టు. కేసీఆర్ ఎట్లా అంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ అంటే నేను సాగునోట్ల తలకాయ పెట్టినా, నేను తెలంగాణ తెచ్చినా అంటే ఏడికెళ్ళి తెచ్చినావు నువ్వు తెలంగాణ? ఎవరిచ్చిరు తెలంగాణ? బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఏడవన్నావు? ఫామ్ హౌస్లో మంచి గట్టిగా వేసుకుంటూ వన్నావు. నీకు తెలంగాణ రావడమే ఇష్టం లేదు కేసీఆర్కు. వాస్తవంగా తెలంగాణ గురించి కొట్లాడింది గద్దరన్న, కొట్లాడిండు బెల్లి లలితక్క కొట్లాడింది, వీళ్ళందరూ ఉంటే నేను సాగునోట్ల తలకాయ పెట్టినప్పుడు మీడియాని మొత్తం కవర్ చేసేసి చెప్పుకున్నావు. కానీ మీ కుటుంబంలో ఎవరన్నా సాగునోట్ల తలకాయ పెట్టి ఉన్నారు? ఎవరన్నా మీ వెలుమలల్లా ఎవరు ఉండరు. ఎగేయాలే, కాల్చుకోమనాలే, వాళ్ళు పోగానే వచ్చి కూర్చోవాలి ఇట్లా ముఖం మార్చుకొని. అది మీరు చేసిన రాజకీయం. అయినా కానీ అప్పుడు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముందు చెప్పిండు ఏమని, పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్పిండు, తెలంగాణ ఇస్తే మాకు ఇంకా ఈ పార్టీ ఎందుకు, మేము పార్టీలో విలీనం చేస్తాం, తెలంగాణ ఇవ్వండి అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర హైకమాండ్ దగ్గరకు పోయిండు, మాట్లాడుకొని వచ్చిండు, మీరు తెలంగాణ ఇస్తే మా పార్టీని మీ దాంట్లో విలీనం చేస్తాం, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పుకొని వచ్చిండు. వాళ్ళు కూడా అన్నిటికీ సరే అన్నారు. సరే అని అన్నాక వీళ్ళు చేస్తారో చెయ్యరో నన్ను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి తెలంగాణ అనౌన్స్ చేయంగానే మీకు మాకు సంబంధం లేదు, మేము ఎలక్షన్లలో పోతామని చెప్పేసి ఎలక్షన్లలో పోటీ చేసినాక అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే అమ్మ ఇన్ని రోజులు ఇంతమందికి ఛాన్స్ ఇచ్చినాం కదా, ఒక్కసారి వీనికి ఛాన్స్ ఇద్దామన్నట్టుగా ఛాన్స్ ఇచ్చిర్రు. ఇస్తే వచ్చి కూర్చొని 7.5 లక్షల కోట్ల అప్పు, 1.5 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పులకు నూకిండు. ఏం డెవలప్మెంట్ చేసిండంటే ఏం లేదు. సెక్రటేరియట్ కడితే అది లీకేజ్ అవుతుంది, కాళేశ్వరం కడితే కుంగిపోయినందుకు వాడు పాపం ఆయన ఎవరు రాజలింగం మూర్తి కేసు వేస్తే రేపు హియరింగ్కి వస్తుందనంగా ఈరోజు రాజలింగం మూర్తిని హత్య చేసిర్రు. ఇక అట్లా ఉన్నది హత్య రాజకీయాలు. అప్పుడు లాయర్ దంపతులు కూడా హత్య జరిగింది, అది ఎక్కడ పోయింది ఆ కేసు? అది కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతోమందిని భయపెట్టో నయానో భయానో చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది, చిన్న చిన్న పార్టీలను విలీనం చేసుకున్నది.
ఎగ్జాంపుల్ ప్రజారాజ్యం పార్టీని తీసుకోండి. ప్రజారాజ్యం పార్టీ వచ్చి పట్టుమనకు ఆయన 9 నెలలు కూడా 11 నెలలు కూడా దాన్ని మెయింటైన్ చేయలేక చిరంజీవి గారు సప్పుడేగా కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టి విలీనం చేసిండు, రాజ్యసభ తీసుకొని సైలెంట్గా కూర్చున్నాడు. అట్లా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి భయపడి విలీనం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఈస్ట్ మెన్ కలర్ దొంగ కాంగ్రెస్ పార్టీనే మోసం చేసిండు, మోసం చేసి వచ్చి బయటపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా? వీళ్ళేమో ఇప్పుడు ఆరోపిస్తారు ఏంది బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కు రేవంత్ అని. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ని ప్రాణం పోయినా నమ్మదు. ఎందుకంటే ఆల్రెడీ మోసం చేసినోడు కదా. మోసం చేసినోని నమ్ముతారా? నమ్మరు, దగ్గరికి కూడా రానియరు. బీజేపీని కూడా అధికారంలో ఉన్నప్పుడు మోడీ గీడి పోడి ఏంది మోడీదేంది అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈయన 3వ ఫ్రంట్ పెడుతున్నాము అని చెప్పేసి కొన్ని పార్టీలను కలగలుపుకొని తిరిగి వచ్చి ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను ప్రకటించండి, నేను దేశంలో అయ్యే ఖర్చు మొత్తం ఎలక్షన్లకు మీ పార్టీలకు నేను ఖర్చు పెట్టుకుంటాను, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి అని చెప్పేసి అందరితో మాట్లాడుకొని తిరిగిండు. కొంతమంది రిజెక్ట్ చేసిర్రు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఈయన ఎక్కడెక్కడైతే తిరిగి వచ్చిండో ఆ పార్టీలు అన్నీ ఓడిపోయినాయి. లాస్ట్కి ఈయన కూడా ఓడిపోయిండు. ఎంపీ సీట్లలో 0. ఈయనంటే దేశకి నేత అవుతాడట. అంటే జనాలు ఒక్క తెలంగాణ ప్రజలే గమనిస్తలేరు, దేశం మొత్తం గమనిస్తున్నారు కేసీఆర్ వ్యక్తిత్వం ఏంది, కేసీఆర్ ఎట్లాంటోడు అనేది. ఎంతోమందిని మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. నీ పార్టీ వాళ్ళనే మోసం చేసినావు. టైగర్ నరేంద్ర టీఎస్ఎస్ తెలంగాణ సాధనా సమితి అని అప్పుడు పెట్టుకుంటే అన్నా రావే కలిసి పనిచేద్దామని పిలిచి లాస్ట్కి అందరూ ఫస్ట్ కేసీఆర్ది, సెకండ్ నరేంద్ర ఫోటో వేస్తే సెకండ్ లీడర్ కనపడొద్దు తీసేయరు అని చెప్పేసి ఆయన మీద ఏదో ఆరోపణలు చేసి మళ్ళీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినావు. మళ్ళీ పార్టీ నిర్మించాలంటే ఊకనే ఆయన ఎంతో కష్టపడి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చినాక ఆగం చేసినావు. అట్లే విజయశాంతిని తల్లి తెలంగాణ పార్టీ అని పెట్టుకుంటే చెల్లె రా అని పిలుస్తీవి, చెల్లెని కూడా ఆగం చేస్తీవి. మందాడి సత్యనారాయణ, సంతోష్ రెడ్డి, రవీంద్ర నాయక్ని అయితే తెలంగాణ భవన్ దగ్గర బట్టలు చింపి కొట్టించారు. జిట్టా నాగేష్ బీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించినప్పుడు మెయిన్ ఆ పార్టీ కొంచెం ప్రజలకు చేరిందంటే ధూమ్ధామ్ అనే ప్రోగ్రాం పెట్టి తెలంగాణ వంటలు ఇవన్నీ పెట్టి దానికి అన్నిటికీ ఫండ్ ఎవరు? జిట్టా బాలకృష్ణారెడ్డి ఫండింగ్ చేసిండు. ఆయన బయట దేశంలో నుంచి అందరి నుంచి కలెక్ట్ చేసుకొని వచ్చి మీకు పెట్టుబడి పెట్టిండు, పెట్టుబడిదారుడు. ఆయనకు కూడా భువనగిరి టికెట్ ఇవ్వకుండా ఆయనను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెళ్ళిపోయేటట్టు చేసిండు. కేసీఆర్ అంత నీచుడు, అరాచకుడు. అసోంటోని జనాలు నమ్మరు. నెక్స్ట్ ఈ 2029 ఎలక్షన్లల్లో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా కొట్లాడతాయి. ఎట్లా అంటే దున్నపోతులు కొట్టుకుంటే దూడ తెచ్చింది అన్నట్టు బీఆర్ఎస్ పరిస్థితి అంతే అవుతుంది. ఒకవేళ వస్తే ఆంధ్రలో ఉన్న కూటమిగా కూడా తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ రిలేషన్షిప్ పవన్ కళ్యాణ్తో టీడీపీ కలిసి ఉండి బీజేపీతో కలిసి ఉంటే తెలంగాణలో కూడా అదే కూటమి వచ్చి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఓట్లు చీలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే బీసీ పార్టీ కూడా వచ్చే అవకాశం ఉన్నది. బీసీ పార్టీ కనుక వచ్చే అవకాశం ఉంటే బీసీల ఓట్లు దాదాపు 70% బీసీల సైడ్ పోయినప్పుడు రెడ్ల ఓట్లు ఒక సైడ్ పోయినప్పుడు మిగిలిన ఓటు శాతం ఎంత ఉంటుంది? ఆ ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎస్సీలు, బీసీలు, కాకపోతే ఎస్సీలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సైడ్ పోవచ్చు, కొంతమంది బీసీ పార్టీ సైడ్ పోవచ్చు, కొంతమంది బీజేపీ సైడ్ పోవచ్చు. బీఆర్ఎస్ సైడ్ అయితే పోరు కదా. అప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కు? సింగిల్ డిజిట్ 10 లోపలనే వస్తాయి. అందుకనే జనాలు కూడా ఆలోచన చేసి చాలామంది మారుతూ ఉన్నారు. ఆల్టర్నేట్ ఏమున్నది ఇప్పుడు? బీఆర్ఎస్ని అయితే నమ్మరు, నెక్స్ట్ బీజేపీ కనిపిస్తున్నది అనేది జనాలకు ఒకటి ఏర్పడ్డది మైండ్లో. కాకపోతే మీ యొక్క సోషల్ మీడియా ఉన్నది కదా, బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా ప్రచారం చేసుకుంటుంది. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఆల్టర్నేట్ మనమే అంటే బీజేపీ ఎక్కడ పోతుంది? మీరు ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ ఆల్టర్నేటా? ప్రజలు నమ్ముతారా నిన్ను? ఆల్టర్నేట్ ఇస్తే ఒకవేళ బీజేపీకి ఇస్తారు అవకాశం, నీకు మాత్రం నిన్ను దగ్గరకు కూడా రానియరు. కేటీఆర్ అనే వ్యక్తి ఎప్పటికీ మాజీ మంత్రిగానే మిగిలిపోతాడు, మళ్ళీ మంత్రి కూడా కాలేడు. మంత్రి కావాలి అంటే
బీజేపీలకు కాంగ్రెస్లకు పోవాలి, పోతే మళ్ళీ మంత్రి అవుతారు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి మేము కొట్లాడతాం, నేను అయితే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఆయన కలలుగా అంటుండు. ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేవు. ముఖ్యమంత్రి ఎట్లయితావు? 2001లో పార్టీ స్థాపించినప్పుడు నీ పార్టీ ఎప్పుడు కష్టాలలో పోయినప్పుడు మీ అయ్య పోయి ఫామ్ హౌస్లోనే పండేది. నువ్వు అంటే తొడగొట్టేది, రాజీనామా చేయరి అసెంబ్లీలో అని చెప్పేసి రాజీనామా చేయించేది. 20 సీట్లు ఉంటే 20 సీట్లకు రాజీనామా చేయాలి, మళ్ళీ పోటీ చేస్తే 10 గెలవాలి, మళ్ళీ 10 కాంగ్రెస్ అకౌంట్లోనే పడేది. అట్లా చేసినప్పుడల్లా ఆయన సీటు కూడా గెలవలేని పరిస్థితి ఒకానొక టైంలో. అప్పుడు హరీష్ రావు గజ్వేలి కాన్స్టిట్యున్సీలో కూర్చొని కొట్లాడి బలవంతంగా గెలిపించిండు ఒకసారి కేసీఆర్ని. అట్లా ఉండే. తెలంగాణ అనౌన్స్ చేసినప్పుడు కూడా నువ్వు లేవు. ఏమన్నంటే నేను సావు నోట్ల తలకాయ పెట్టినట్టు ఏడబెట్టినావు. ప్రాణత్యాగం అన్న చేసేది ఉంటుంది, పేరు నిలిచిపోతుండే. గద్దరన్న ఎక్కడ పోయిండు తెలంగాణ గురించి కొట్లాడిన ఆయన? బెల్లి లలితకి ఎక్కడ పోయింది? విద్యార్థుల త్యాగాలు ఎక్కడ పోతాయి? ఉద్యోగులు ఎక్కడ పోతారు? నిరుద్యోగులు ఎక్కడ పోతారు? వీళ్ళందరినీ పోయి ఈయన ఒక్కడే తెలంగాణ తెచ్చిందట. తెలంగాణ ఇచ్చింది ఎవరు? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సభ్యులు వ్యతిరేకిస్తే కొంతమందిని ఆంధ్ర సభ్యులని బయటికి పంపించేసి తలుపులు పెట్టి తెలంగాణ అనౌన్స్ చేసింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి బీజేపీ ప్రభుత్వం కూడా సహకరించింది. అప్పుడు ఏమన్నారంటే సోనియా గాంధీ అమ్మ తెలంగాణ తల్లి అని చెప్పేసిరు, ఆమెను ఎవరు సుష్మా స్వరాజ్నేమో చిన్నమ్మ అని చెప్పేసి అని అన్నారు. నువ్వేడబడినావు? నీకు తెలంగాణకు సంబంధమే లేదు తెలుసా వాస్తవానికి. మీ యొక్క సోషల్ మీడియా నీ ఛానల్ పెట్టుకొని ప్రచారం చేసుకున్నావు. నేను సావు నోట్ల తలకాయ పెట్టినా, కొట్లాడినా, దీక్ష చేసినావు. దీక్ష చేసి ఏం చేసినావు? నిమ్మరసం తాగితే బాత్రూంలో కూర్చొని ఇడ్లీలు తింటివి. అప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు చెప్పుకోలే అంటే మనోడు ఏదో కొట్లాడుతుండు, దొంగ దీక్షను ఏదో దీక్ష హడావుడైతే చేస్తున్నాడు, చేయని అని చెప్పేసి సహకరించారు. తెలంగాణ పోలీసులు కూడా సహకరించారు అప్పుడు నీ దీక్షకు. దన్న తాగితివి మీడియా ముందల్నే, తింటివి. మళ్ళీ విద్యార్థులు ఫోటోలు బొమ్మ తలగబెట్టి దొంగ దీక్ష చేసిండు అని చెప్పేసి అనగానే ఎమ్మటే నేను దీక్ష కంటిన్యూ చేస్తున్నా అని చెప్పేసి పంతివి. అప్పుడు మీ బిడ్డే అన్నది కదా, అవసరం లేదు, మాకు తెలంగాణతో సంబంధం లేదు, మా అయ్య బత్తే చాలు, ఎక్కడన్నా పోనీ అని చెప్పేసి అని అన్నది. అని ఆడికి నీకు తిండి తీసుకొచ్చి పెడతా పోయింది హాస్పిటల్లో. అవి తెలియదు జనాలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు, అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్ళలో పనిచేసిన వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో కొట్లాడుతున్నాడు కదా సరే అని. మరి అందరిది క్రెడిట్ అని ఎందుకు చెప్తలేవు? నేను సావు నోట్ల తలకాయ పెట్టినాని అంటే విద్యార్థులు డైరెక్ట్ చనిపోయిన విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడవు. అది ఎందుకంటే మీకు అహంకారము. మళ్ళా మీకు అధికారం కావాలి. తెలంగాణలో మళ్ళా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించాలి. ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తేవి. ధర్నా చౌక్ కూడా ఎత్తేస్తేవి. ఎన్నడన్నా వచ్చినావా సెక్రటరియట్కి రాలే. అందులో కూర్చొని గప్పాలు కొట్టుడు, గప్పాలు వెళ్ళి కానీ 7 కొట్టాలు 3 దునపోతులు అన్నట్టు అననే ఉండి అప్పులు వీళ్ళకి ఇది వాళ్ళకి అది. ఏమన్నంటే మేము రైతు బంధు ఇచ్చినాం కదా. రైతు బంధు దేనికి ఇచ్చినావు? ధరణి అని పెట్టి దొంగ యాడ్ చేసి ఇన్ని లక్షల కోట్లు అప్పు అవుతుంది కూడా కారణం అదే. దొంగ భూములు క్రియేట్ చేసినావు ధరణి అని పెట్టి. 100 ఎకరాలు ఓ సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంటే 150 ఎకరాలు ఇంకా యాడ్ చేసి అందులో ఒక్కొక్కరికి మీ పట్టెగాన్లకు 20-25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి రైతు బంధు వేయించిన వాళ్ళకు. దాంతోపాటు రుణం కూడా తీసుకునే లోన్లు. ఇప్పుడు అన్న సిరిసిల్లలో దొరికిరు కదా మొన్న, పోయి కలెక్టర్కి సరెండర్ అవుతారు. అట్లాంటి ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళందరూ బయట పడాలి. ఇవన్నీ చేసినావు, ప్రజలు అడగలే. కానీ మీ పట్టెగాన్లకు ఏదో ఒకటి చేయాలిగా, చేతులకి వెళ్ళి జీతం ఇచ్చేది ఎందుకని చెప్పేసి వాళ్ళ అందరి లిస్ట్ తీసుకొని వాళ్ళకి చేసి వాళ్ళని సెటరేట్ చేసినావు. మొన్న ఏంది రైతు దీక్ష ధర్నా జరుగుతున్నప్పుడు వాళ్ళకి అన్ని ఆర్డర్స్ పాస్ చేసిరు. ఒక్కొక్కరు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. దేనికి ఖర్చు పెట్టుకోవాలి? ఈ రైతు దీక్షల కొట్లాడుతందుకు వచ్చినోడు, ఫైట్ చేసేటోడు, అల్లరి చేసేటోనికి హోటళ్ళల్లో రూములు, తిండి, తాగుడు అంతా మీరే ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసిరు. అది నిజం కాదా? ఎందుకు ఈ రైతు బంధు తిన్నోళ్ళకు మీరే పెట్టుకోరని చెప్పలేదా? ఇంత అరాచకం తోడుతూ ఉంటే విపరీతమైన ఈ పెంట తోడితే పెంకాసలు వెళ్తాయి అన్నట్టు ప్రతి దాంట్లో అన్నీ 1 కాదు 2 కాదు, ఏ పని చేస్తే ఆ పనిలో అవినీతే. ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకుపోయి లీజుకు కొనుక్కో ఇచ్చిండ్రు. గవర్నమెంట్కి ఆదాయాన్ని గండి కొట్టి ప్రైవేట్ ఓన్ గప్ప చెప్పిరు. ప్రభుత్వ భూములు ఎక్కడ పోయినాయి? మీ పార్టీలో ఉన్న మంత్రి భూదాన్ యజ్ఞ బోర్డు భూములు కబ్జా చేసి కూర్చోలే 100 ఎకరాలు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో నిద్రపోతున్నది. ఆ భూదాన్ యజ్ఞ బోర్డు భూములు బయటికి తీయాలి. తీసి
ఇప్పుడు ఈ హైడ్రాకు సంబంధించిన ఎవరెవరైతే భూములు పోతున్నాయో సరే వాళ్ళు తెలిసో తెలియకనో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎవరి తప్పు అయితే అది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అధికారుల తప్పు. అధికారులు ఎవరు? ప్రభుత్వం నుంచి ఉన్నారు. అధికారులు చేసిన తప్పుకు ప్రజలను శిక్షిస్తే ఎట్లా? వాళ్ళకి ఇప్పుడు ఉన్నాయి, సిటీలోనే ఉన్నాయి భూదాన్ యజ్ఞ బోర్డు భూములు కబ్జాలకు గురైనవి ఉన్నాయి. ఆ కబ్జాలు రికవరీ చేసి వాళ్ళకి ఇయ్యరి. ఆ మూసి పక్క పంటున్న వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళకి మనిషికి ఒక 200 గజాల్లాగా ఇయ్యరి. భూదాన్ యజ్ఞ బోర్డులు భూములు విపరీతంగా ఉన్నాయి. ఒక మాజీ మంత్రి ఒక లేడీకి హైదనగర్ మండలంలో ఒక 200 ఎకరాలు కబ్జా పెట్టి కూర్చుంది. అవన్నీ దిగిరి బయటికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపటికి వాళ్ళ మీద విమర్శలు చేసుడు ఇదే సరిపోతుంది. ఇవన్నీ తీయాలి. ఇవన్నీ తీస్తే ఏ సమస్య ఉండదు. హైడ్రా బాధితులు ఎందుకు ఏడ్చుకుంటా అల్లల్లని ఎందుకు నోరు గుద్దుకుంటున్నారు అట్లా? వాళ్ళకి ఇప్పుడు ఉన్నది మంచిగా భూదాన్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, కబ్జాకు గురైనాయి. అవన్నీ వెలికి తీసి వాళ్ళకి ఇయ్యరి. ఇప్పుడు దీని మీదనేమో ఓల్డ్ సిటీలోనేమో గజానికి 80,000 లాగా ఇస్తున్నారు. మరి ఇక్కడ న్యూ సిటీలో ఈ పొయ్యే దగ్గర ఎందుకు ఇస్తలేరు అంతగనం? ఇప్పుడు జనాలు అడుగుతున్నారు, వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా? వీళ్ళకు కూడా సరైన న్యాయం చేయర్రి. ఇట్లా చేయకుంటే ప్రజలకు ఇప్పుడు రాజకీయం తెలియదని కాదు, రాజకీయాన్ని ఇప్పుడు సోషల్ మీడియా శాసిస్తున్నది. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లలోనే చూసుకుంటారు. ఎవరు టీవీ ముందర కూర్చొని ఒకటి ఆ ఛానల్ ఈ ఛానల్ న్యూస్ ఛానల్ పెట్టుకొని చూస్తలేరు. ప్రతిదీ వాళ్ళకు రిమైండ్ చేస్తుంటుంది సోషల్ మీడియా. మీరు ఏం తప్పు చేసిర్రు, మీరు ఏం చేసిర్రు. ఆ సోషల్ మీడియానే ఆ ఈస్ట్ మ్యాన్ని దింపింది. మోసగాళ్ళకు మోసగాన్ని ఎత్తి నేల నాకిచ్చింది సోషల్ మీడియానే. ఇది అర్థం చేసుకొని హైడ్రా బాధితులకు కూడా న్యాయం చేయండి.